మావా, ఎలా ఉన్నారు? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మావా. ఈ వీడియోలో సంక్రాంతికి రిలీజ్ అయిన మన తెలుగు సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు నిన్నటి వరకు ఎంత కలెక్ట్ చేశాయో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే ఈ సినిమాలకు ఇంటికి నిలుస్తాయో చూద్దాం. ముందుగా రామ్ చరణ్ అండ్ శంకర్ గారి కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా. నిన్నటితో ఈ సినిమా వారం రోజులు కంప్లీట్ చేసుకున్నామా. సో వారం రోజుల తర్వాత కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 185 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 102 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 223 కోట్లు మావా. సో ఇంకా 121 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది అనమాట. సో ఇదైతే కష్టం అని చెప్పాలి. రామ్ చరణ్ కెరీర్ లో ఇది ఒక పెద్ద ఫ్లాప్ గా నిలిచిపోతుంది. బట్ ఏ మాటకు ఆ మాట, రిలీజ్ అయిన ఫస్ట్ రోజే హెచ్డి ప్రింట్ బయటకు వచ్చింది. బీభత్సమైన నెగిటివ్ ట్రోల్స్ కానీ నెగిటివ్ రివ్యూస్ కానీ వచ్చాయి. బట్ ఇవన్నీ తట్టుకుని కూడా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందంటే అది బికాస్ ఆఫ్ రామ్ చరణ్ ఇమేజ్ వల్లే అని చెప్పాలి. రామ్ చరణ్ కెరీర్ లో 100 కోట్ల షేర్లు పరంగా ఇది 3వ సినిమా మామ. అంతకుముందు రంగస్థలం, RRR సినిమాలతో ఈ ఫీట్ అందుకున్నాడు అనమాట. సో ఈ గేమ్ చేంజర్ సినిమా కూడా టాక్ తో సంబంధం లేకుండా 100 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పాలి. ఇంకా 2వ సినిమా బాలయ్య బాబు అండ్ బాబీ కొల్లి గారి కాంబినేషన్ వచ్చిన డాకు మహారాజ్. ఈ సినిమా నిన్నటితో 5 రోజులు కంప్లీట్ చేసుకున్నామా. సో 5 రోజులు కంప్లీట్ అయిన తర్వాత కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 109 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 67 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 82 కోట్లు మావా. సో ఇంకా 15 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ రోజు బుకింగ్స్ పర్లేదు, డీసెంట్ గానే ఉన్నాయన్నమాట. ఇంకెలాగో వీకెండ్ వస్తుంది, రేపు ఎల్లుండి వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్ లోపలే మాక్సిమం బిజినెస్ అయితే రికవరీ చేసేస్తుంది నా అభిప్రాయం. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. అండ్ 3వ సినిమా మన వెంకీ మావ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ సినిమా నిన్నటితో 3 రోజులు కంప్లీట్ చేసుకున్నామా. సో 3 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా కలెక్ట్ చేసిన గ్రాస్ వచ్చి అరౌండ్ 90 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 54.5 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 43 కోట్లు మావా, అంటే 42.5 కోట్లు ఎంతో జరిగింది అనమాట. సో ప్రస్తుతానికి అయితే 54.5 కోట్లు కలెక్ట్ చేసింది షేరు. సో 12 కోట్ల ప్రాఫిట్ అయితే ఆల్రెడీ 3వ రోజునే తెచ్చేసుకుంది అనమాట. ఈ రోజు కూడా బుకింగ్స్ మామూలుగా లేవు మావా, బీభత్సంగా ఉన్నాయి. ఈ సినిమాకి రోజు రోజుకి థియేటర్స్ కౌంట్ పెరుగుతూ ఉంది. ఆ థియేటర్స్ కూడా సరిపోకపోతే ఎక్స్ట్రాగా సీట్లు కూడా వేస్తున్నారు అనమాట. సో అలా ఉంది ఈ సినిమా పరిస్థితి. నిన్న వీడియోలో ఈ సినిమా 100 కోట్ల షేర్ టచ్ చేస్తుంది అన్నాను. 100 కోట్ల షేర్ టచ్ చేయడం కాదు, 100 కోట్ల షేర్ కూడా ఈజీగా దాటేస్తుంది అనిపిస్తుంది. ఈ రోజు బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నిన్న ఎలా జరిగాయో ఆ రేంజ్ లోనే బుకింగ్స్ ఉన్నాయి. అండ్ రేపు ఎల్లుండే వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్ లోపల 80 కోట్లకు పైగా షేర్ చూస్తామేమో అనిపిస్తుంది. సో వెంకీ మామ ఈసారి అయితే బీభత్సంగా కొట్టబోతున్నాడు. సో ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుంది అనమాట. లాస్ట్ ఇయర్ హనుమాన్ సినిమాతో మనం ఎలాంటి అద్భుతాలు చూసామో ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అలాంటి అద్భుతాలే చూడొచ్చని నా అభిప్రాయం మామ. సో చూద్దాం లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో, వెంకీ మామ ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తాడు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాం మామ. టాటా.